నమస్తే ఎస్టీవీస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. అంబికాబాగ్ లో కన్నుల పండుగ సీతారాముని కళ్యాణం. వాడవాడలా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. అమరావతిలో ఆయన స్మృతివనాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామన్న మంత్రి గంటా. ముదువాక ఎస్టేట్ భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ నెల 29న అప్పన్న చందనోత్సవం. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు. జగదాంబ జంక్షన్ అంబికాబాగ్ లో వేంచేసి ఉన్న సీతారామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ వేడుకలను పెద్ద ఎత్తున చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కళ్యాణ వైభవంగా జరిగింది. అయోధ్యలో శ్రీరాముల వారి విగ్రహాలకు ఒక ప్రత్యేకత ఉంది. అటువంటి ప్రతిష్టాత్మకమైన రాముల వారి విగ్రహాన్ని అంబికాబాగ్ లోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రతిష్ఠించారు. శ్రీరామనవమి వేడుకలను దేవాదాయ శాఖ ఈ నెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వంటి ప్రముఖులు స్వామివారి కళ్యాణానికి హాజరయ్యారు. విశాఖ నగర వాసులకు ఆధ్యాత్మిక చింతనకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ అన్నారు. అంబికాబాగ్ లో ప్రతిష్ఠించిన 6.3 అడుగుల స్వామివారి విగ్రహం భక్తులను కట్టిపడేస్తుందన్నారు. అయోధ్య రామాలయంలో ఉన్న విగ్రహానికి ఈ విగ్రహానికి పోలిక ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ శ్రీరామ శుభాకాంక్షలు. భారతదేశం అంతా శ్రీరామాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ఇవాళ మన విశాఖపట్నంలోని అంబికాబాగ్లో ఉన్న ఈ రామచంద్ర ప్రభు కనకమహాలక్ష్మి దత్తతతో మనకి మంచి పెద్ద ఉత్సవ విగ్రహంగా ఉండడం చాలా విశేషం. అందులో ఇక్కడ విగ్రహం చూస్తుంటేనే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటంటే ఎక్కడో అయోధ్యలో ఉన్న రామచంద్రమూర్తి ఇలాగా ఇక్కడ పెద్ద విగ్రహం ఉండడం, అందులోని ఈ ప్రాంతానికి మంచి భవిష్యత్తు లేదని, ఇది బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఈ టెంపుల్ కూడా మంచి ఈఓ గారు కానీ మా ఇంజనీర్ గారు అందరూ డెవలప్మెంట్ చేయడానికి మంచి ఉత్సాహంగా ఉన్నారు. అతనికి నిత్య కళ్యాణుడు. అందుకే ప్రతి ఏటా కూడా అతని యొక్క కళ్యాణాన్ని జరిపించి ప్రజలకి కనువిందు చేసేలాగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం, ప్రతి రామాలయంలోని ప్రతి వీధుల్లో కూడా ప్రత్యేకంగా అతని యొక్క కళ్యాణాన్ని వీక్షించే వాళ్ళకి ఆ బ్రాహ్మణులు ఉచ్చరించే ఆ మంత్రాలను విన్నా కానీ మనకు సంతానం కలుగుతుందని చెప్పేసి, వంశాభివృద్ధి చెందుతుందని చెప్పేసి. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రథోత్సవం, వసంతోత్సవం, పుష్పోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో జ్యోతిమాధవ్ తెలిపారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా భారీ ఎత్తున ప్రసాద వితరణ చేశారు. స్వామి దేవాలయంలో ఈరోజు శ్రీరామనవమి రోజు శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంది. దానికి అందరూ భక్తులందరూ కూడా వీక్షించి చర్యార్థులు అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇందులో ఈ ప్రాంగణంలో, ఇది 2 ఎకరాల 69 సెంట్ల ప్రాంగణము, ఈ పెద్ద ప్రాంగణంలో ఉన్నటువంటి కట్టడము, రాతి కట్టడమైనటువంటి కట్టడము, అందులో గర్భాలయం, అంతరాలయం వరకు కంప్లీట్ అయింది. మండపం మీద స్లాబ్ కూడా అవుతుంది. దీని తర్వాత మేము ధ్వజస్తంభము, రాజగోపురం కూడా నిర్మిస్తాము. ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ 110వ జయంతి ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. తొలుత బీచ్ రోడ్లోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు మూర్తి, మాధవ్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జేసీ సృజనలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ అధ్యక్షత వహించారు. జగజ్జీవన్ రామ్ దళితుల ఆశాజ్యోతిగా వక్తలు అభివర్ణించారు. ఆయన అడుగుజాడల్లోనే నడవాలని పిలుపునిచ్చారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతిలో కూడా బాబు జగజ్జీవన్ రావు స్మృతి వనాన్ని అంబేద్కర్ 120 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని చెప్పారు. బాబుజీని ముద్దుగా పిలుచుకునే జగజ్జీవన్ రావు గారి యొక్క 110వ జయంతి ఇవి రెండు కూడా ఒకే రోజు రావడం కూడా చాలా సంతోషం. ఒక పక్క పండుగ చేసుకుంటూ మరో పక్క జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతిలో పాల్గొనడం చాలా సంతోషం తెలియజేసుకుంటూ మరి ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో ఆ ఆశయాలు కొనసాగించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడూ ప్రయారిటిస్తూ ఉంది. ప్రత్యేకించి అంబేద్కర్ గారు ఆ తర్వాత జగజ్జీవన్ రావు గారు వాళ్ళ ఇద్దరి యొక్క ఆశయాలని ఆలోచనలు కొనసాగిస్తూ ప్రభుత్వం ఈ బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కానీ వాటి కోసం ప్రత్యేకంగా సప్లాన్ పెట్టి ప్రభుత్వం ఎంత ప్రయారిటిస్తుందో మనం వేరేగా చెప్పుకోవడం అవసరం లేదు. అలాగే ఈరోజు అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహానికి అలాగే జగజ్జీవన్ రావు గారి యొక్క స్మృతి వనం పార్క్ ఒకటి ఇవన్నీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం. పెందుర్తి మండలం ముదుపక్క గ్రామంలో ఎస్ఎన్ భూములను కబ్జా చేస్తున్నారన్న సమాచారంతో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జేసీ సూచనలతో కలిసి పరిశీలనకు వచ్చారు. అధికారుల నుండి వివరాలను ఆరా తీశారు. ల్యాండ్ పుల్లింగ్ పేరిట ఉడా సేకరిస్తున్న భూములను తక్కువ రేటుకు రైతుల నుండి లాక్కొని ఎక్కువ రేటుకు ఉడాకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై కూడా విచారించారు. ముదుపాకలోని 300 ఎకరాల ఎస్ఎన్ భూమిలో 150 మంది రైతులు సాగు చేస్తున్నారు. ఉడా ల్యాండ్ పుల్లింగ్ పేరిట ఆ భూములను సేకరించాలని తలపెట్టింది. ఓ వ్యక్తి గ్రామంలో పెద్దలను మభ్యపెట్టి ఖాళీ పత్రాలపై రైతులతో సంతకాలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఎకరా 1,20 లక్షల విలువ చేసే భూములను 10 లక్షలకు అప్పనంగా కొట్టేయడానికి స్కెచ్ గీశారు. దీనిపై దళిత హక్కుల పోరాట సమితి ఆందోళనకు దిగి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడంతో అధికారులంతా రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జా చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై స్థానిక తహసీల్దార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన అనంతరం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ట్రేస్ పాస్ కింద కేసు ఉంది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కొన్ని సమాచారం తహసీల్దార్ ఆఫీస్ నుంచి అడిగి ఉన్నారు. అది కూడా 1 వీక్ 10 డేస్ లో పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని ఇంకా కంప్లైంట్స్ మనకు ఉంటాయి. ఇందులో ఎంతో మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా అక్కడ మాట్లాడతాము. సో దాన్ని బట్టి కూడా దగ్గర నుంచి కూడా రిపోర్ట్ రావాలి. పోలీస్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తారు. తహసీల్దార్ ఆర్డీఓ దగ్గర నుంచి డీటెయిల్ రిపోర్ట్ వస్తే దాన్ని బట్టి మన జిల్లా స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరం ఉంటే ప్రభుత్వ దృష్టి కూడా తీసుకురావడం జరుగుతుంది. అప్పన్న చందనయాత్రలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. చందనోత్సవ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న జరగనున్న చందనయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉచిత దర్శనం నుండి వీఐపీ వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది తొలిసారిగా భక్తులకు డ్రెస్ కోడ్ను పరిచయం చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో అమలయ్యేలా విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుందని వెల్లడించారు. క్యూ లైన్లో మంచినీరు, మజ్జిగ వంటివి భక్తులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ గాలం భవానీ, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్, ఈవో రామచంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. 22,703 RFTకి లాస్ట్ ఇయర్ చేశారు. అది ఈ సంవత్సరం తీసుకుంటే 27,641 RFT చేస్తా ఉన్నాం. అంటే ఈ ఏదైతే ఈ ఉందో టోటల్ లెంత్ ఆఫ్ క్యూ లైన్స్ సంబంధించిన ఈ షేడ్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మొత్తం 12,000 మంది ఆ క్యూ లైన్ కాంప్లెక్స్ లో ఉండటానికి లాస్ట్ ఇయర్ ఫెసిలిటీ ఉండింది. అది ఈ సంవత్సరం 17,000 మందికి, అంటే ఒక ఎనీ పాయింట్ ఆఫ్ టైం మొత్తం కూడా 17,000 మందిని దాంట్లో పెట్టుకోవచ్చు. మొత్తం 70,000 స్క్వేర్ ఫీట్. అంటే ఇది కూడా దాదాపు అదే విధంగా ఏ విధంగా అయితే క్యూ కాంప్లెక్స్ పెంచామో అదే విధంగా దీన్ని కూడా పెంచడం జరిగింది. బిర్లా జంక్షన్లోని మహేంద్ర కార్ల షోరూంలో తాచుపాము హల్చల్ చేసింది. సుమారు 5 అడుగుల పొడవున్న ఈ తాచుపామును సిబ్బంది గుర్తించారు. వెంటనే స్నేక్ సొసైటీ ఫౌండర్ ఆనంద్కు సమాచారం ఇచ్చారు. వెంటనే షోరూంకు చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. మంచి వయసులో ఉన్న పాము బుసలు కొడుతూ చెలరేగిపోతున్న సమయంలో స్నేక్ ఆనంద్ దీన్ని పట్టుకుని బంధించారు. అయితే ఇలాంటి పాము ప్రమాదకరమని, ఎక్కడైనా పాము కనపడినట్లయితే తనకు సమాచారం ఇవ్వాలని స్నేక్ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. సొసైటీ ఫౌండర్ ఇక్కడ మహేంద్రలో ఇందాక లోపల గొడవన్లో ఏదో పాము వచ్చిందని ఎవరు ఫోన్ చేసి చెప్పారు. మాకు ఈ మహేంద్రకు సంబంధించిన స్టాఫ్ ఎవరు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే వచ్చిన లోపల చాలా ఎక్కువ సామాన్లు ఉన్నాయి, డస్ట్ ఎక్కువ ఉంది.
తర్వాత నా వల్ల కూడా కాకపోతే మా టీం మెంబర్స్ కూడా పిలిపించి లోపల మొత్తం సామాన్లు బయట తీసి లోపల తీర్చుతూ లాస్ట్లోనే కోపరా దొరికింది. ఇది చాలా ప్రమాదకరమైనది, చాలా క్రేజ్గా ఉంది. ఇప్పుడు పట్టుకున్నాను. మీ అందరి సమక్షంలో ఏం చెప్తున్నా అంటే పాము కనబడితే వాడు భయపడదు, నేను చంపవద్దు, మా స్నేక్స్ సొసైటీ సంప్రదిస్తే మేము ఇమీడియట్లీ కమెంట్ రెస్క్యూ స్నేక్స్ అని మీ ద్వారా నేను చెప్తున్నాను. జీవీఎంసీ 42వ వార్డు దుర్గానగర్లోని రామాలయంలో నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ జియాని శ్రీధర్ సతీ సమేతంగా కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న వారికి సకల శుభాలు కలుగుతాయని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి వాడవాడల శ్రీరామనవమి వేడుకలు జరపడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి విలేజ్లో కూడా ఈ యొక్క శ్రీరామనవమి వేడుకల్లో అందరూ కుటుంబ సభ్యులతో పిల్లలతో అందరూ పాల్గొనడం జరుగుతుంది. మరి యొక్క శ్రీరామ వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్రంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి పథంలో నడవాలని, అందరూ ఆరోగ్యాలు బాగుండాలని, మంచి నడవడికలో మనం అందరం కూడా మరి వచ్చే సంవత్సరం కూడా అందరం కూడా మంచి అభివృద్ధి పథంలో. పారిశ్రామిక ప్రాంతంలో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జింక్ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన ఈ శ్రీరామనవమి వేడుకలలో ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. 46వ వార్డు పిలకవానిపాలెంలోని వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దగంటల నెల్లిముక్కు రామాలయంలో జరిగిన వేడుకలలో పులి రమణారెడ్డి దంపతులు పూజలు చేశారు. ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయంలో చాలా ఘనంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాలకులకి ఆదర్శప్రాయం శ్రీరాముడి. కైలాసపురంలోని సీతారామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారి కళ్యాణం అనంతరం దర్శించుకుని ఆశీస్సులు పొందారు. గతంలో కంటే భక్తుల సంఖ్య పెరిగిందని, దానికి అనుగుణంగా ఆలయాల్లో సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. కూడా వారు దేవుడికి ప్రార్థన చేస్తూ ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో అందరూ పాల్గొంటున్నారు. నేను మన నార్త్ నియోజకవర్గంలో చూస్తే క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది పెద్ద ఎత్తున భక్తులు రావటం జరిగింది. పౌర సరఫరాల శాఖ సర్కిల్ 3 పరిధిలో ప్రస్తుతం ఉన్న రేషన్ డిపోలకు అదనంగా మరో 33 డిపోలు మే 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఏఎస్ఓ భీమశంకర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన డిపో డీలర్లతో తన కార్యాలయంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలలో 33 మంది కొత్తగా ఎంపిక చేసి డిపోలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మే 1వ తేదీ నుంచి ఇవి పనిచేస్తాయని వెల్లడించారు. వరకు ఇటు సింజన్ నుంచి అటు వెదురున్నర వరకు మన ఈ మొత్తం జ్యూరిడిక్షన్లోనూ 119 రేషన్ డిపోలు ఉన్నాయండి. 119 రేషన్ డిపోలు కాకుండా మే 1 నుంచి ఇంతకుముందు శ్రీరామనవమి వేడుకలను 61వ వార్డు పాత కరవారిపాలెం రామాలయంలో ఘనంగా నిర్వహించారు. సామాజిక భవనంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక మీద ఉత్సవ విగ్రహాలను ఉంచి కళ్యాణం నిర్వహించారు. గత 20 ఏళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కర్ణం రెడ్డి నరసింగరావు, కనకారావులు తెలిపారు. గ్రామ కమిటీ వారిని అభినందిస్తూ శ్రీరామచంద్రుని పాలన ఇప్పటికీ కూడా అందరినీ ఆదర్శంగా తీసుకుంటారు. సింహాచలం దేవి క్షేత్రానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని దేవస్థానం అధికారులు యాప్లో నిక్షిప్తం చేశారు. సింహాచల దేవస్థానం పేరుతో రూపొందించిన యాప్ను మంత్రి గంటా ఆవిష్కరించారు. సింహాచల క్షేత్ర చరిత్ర, అప్పన్న ఆర్జిత సేవలు, యాత్రల వివరాలను ఈ యాప్లో పొందుపరిచారు. ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని దేవస్థానం సేవలను భక్తులు పొందాలని మంత్రి కోరారు. ఫోటో గ్యాలరీ మొత్తం ఎవరిని ఇప్పుడు కాంటాక్ట్ చేయాలి దానికి సంబంధించిన సమాచారం, అలాగే లొకేషన్ మ్యాప్ మొత్తం కూడా టోటల్ టెంపుల్ సంబంధించిన మాస్టర్ లొకేషన్, తర్వాత అదర్ ప్లేసెస్ టు విజిట్, ఇక్కడ చుట్టూ ఏమైనా ప్లేసెస్ విజిట్ చేస్తున్నాయి, అలాగే టెంపుల్ మాస్టర్ ప్లాన్, వీడియో గ్యాలరీ, ఇవన్నీ కూడా
2 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి చేసిన అనంతరం చిన్నారి భవిష్య ఆరోగ్యంగా ఉందని ఆసుపత్రి సీఈఓ డాక్టర్ సందీప్ తెలిపారు. స్థానిక హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2009లో భవిష్య అనే చిన్నారి 2 నెలల వయసులో పచ్చకామెర్ల బారిన పడింది. వైద్య పరీక్షల అనంతరం కాలేయం దెబ్బతిందని పరీక్షల్లో తేలిందని అన్నారు. దీంతో ఢిల్లీలోని అపోలో ఇందిరావస్థకు తరలించి కాలేయ మార్పిడి చేశారు. 2 నెలల చిన్నారికి శస్త్రచికిత్స విజయవంతంగా తర్వాత చిన్నారి కోలుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. So it is possible that you take the right side, that is 5, 6, 7, 8, 4 segments, or you take the left side, which is 2, 3, 4, or you take only 3, or you take హెచ్పీ కాలనీలోని ఎలియన్స్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాలేజ్లో తొలిసారిగా నిర్వహించిన వేడుకలకు విద్యార్థులంతా సాంప్రదాయ వస్త్రధారణతో హాజరయ్యారు. కూచిపూడి నృత్యాలతో ఆకట్టుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ముత్యాల తలంబ్రాలు కూడా సమర్పించడం విశేషం. కాలేజీ ప్రిన్సిపల్ సతీష్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2003లో స్థాపించాము. అంటే ఎక్కువగా వినాయక చవితి, ఉగాది ఇవి చేసేవాళ్ళం. ఈ సంవత్సరం నుంచి ఇది కూడా మొదలు పెట్టామండి. సో సాంప్రదాయాలకి ఎంతో. ఇసుకతోటలోని సీతారామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామి సుందర చైతన్యానంద ఆశీస్సులతో 1994 నుంచి క్రమం తప్పకుండా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. సుమారు 40 మంది దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం ఎంఎస్ రామయ్య షాపింగ్ మాల్ అధినేత ఎం సీతారామయ్య నేతృత్వంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి సేవలో తాము పునీతులమవుతున్నామని భక్తులు తెలిపారు. ఈ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. మేము 94 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం వైభవంగా చేస్తూ వస్తున్నాం. ఇవాళ కూడా సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా చేసుకుంటున్నాం. సుమారుగా ఒక 40 మంది దంపతులు కూర్చుని కళ్యాణం చేస్తున్నారు. ఒక 4000 మందికి కళ్యాణ ప్రసాదాలు అందరికీ పంపిణీ చేస్తున్నాం. అందరికీ ప్రసాదం అంతేటిగా భోజనం అందరికీ చేస్తున్నాము. ఈ కళ్యాణం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ సింహాచలం శాఖ ఆధ్వర్యంలో ప్రహ్లాదపురంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరిగాయి. సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. దంపతులు పాల్గొని కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణం అనంతరం భక్తులకు పానకం, ప్రసాదాన్ని అందజేశారు. అసోసియేషన్ గారు అధ్యక్షుడు జీవీఎస్ఎన్ ఆచార్యులు మాట్లాడుతూ ఏటా శ్రీరామనవమితో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలస్వామి, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క కొత్తది కలుపుకుంటూ పెడుతున్నాం అన్నమాట. మొట్టమొదటిగా ప్రారంభంలో ప్రతి సంవత్సరానికి వేద పండితులను తీసుకొచ్చి గౌరవించేవాళ్ళం. తర్వాత కార్తీక మాసంలో వన మహోత్సవం జరుపుతుండేవాళ్ళం. ఆ తర్వాత రామాయణం, భాగవతం, భారతం ఇక్కడ ఉండే పండితులు. జీవీఎంసీ 70వ వార్డు శాంతినగర్ లో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. 7 ఏళ్లుగా రామాలయంలో నవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అప్పలాచార్యులు మాట్లాడుతూ పరిసర ప్రాంతాల నుండి భక్తజనం విశేషంగా హాజరయ్యారని తెలిపారు. నవమి సందర్భంగా నవరాత్రులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ యొక్క కళ్యాణోత్సవానికి విరివిగా భక్తులు పాల్గొన్నారు. అనంతరం జరిగే అన్న సమారాధన, ప్రసాద వితరణ జరుగుతుంది. రేపు ఉదయం 7:30 గంటలకి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం ముందు చక్ర స్నానము, అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేకము. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు షహీద్ అష్కిలా ఖాన్ స్మారక T20 క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజర్ ఎస్కే హుస్సేన్ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ స్థలం ఎంపిక జరగనుందని అన్నారు. కేవలం ముస్లిం యువకులకు ప్రోత్సహించేందుకే ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. T20 క్రికెట్ టోర్నమెంట్ లో తమ పేర్లను నమోదు చేసుకుని ఈ జట్లో పాల్గొనవలసిందిగా కోరారు. క్రికెట్ లో పాల్గొనే ఆటగాళ్లకు క్రికెట్ కిట్ అందజేస్తామని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విన్నర్స్ రన్నర్లతో పాటు పాల్గొన్న ప్రతి టీంకు ప్రోత్సాహక బహుమతులను అందజేస్తామని తెలిపారు. ముస్లిం యువకులు తమ పేర్లను 9848957222కు ఫోన్ చేసి నమోదు చేయించుకోవాలని కోరారు. కానీ వాళ్లకు ఫైట్ చేసి, వాళ్ళకి ఎదురుకెళ్ళి ఫైట్ చేసి
చేయటం, వాళ్ళనేమో తీసుకెళ్లి హ్యాండ్ చేయటం చాలా అరుదైన విషయం. మేము అంటే ఏంటంటే ఏం జరుగుతుందంటే చరిత్రని సరైన ఈ చరిత్ర గల మార్పు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. అంబికాబాగ్ లో కన్నుల పండుగగా సీతారాముని కళ్యాణం. వాడవాడలా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. అమరావతిలో ఆయన స్మృతివనాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామన్న మంత్రి గంటా. ముదువాక ఎస్టెంట్ భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ నెల 29న అప్పన్న చందనోత్సవం. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.